వారి కడుపు నింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీనాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండల కేంద్రంలో 146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. తాము ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని కూడా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రతి నెల సన్నబియ్యం అందించి తీరుతామని, 10 ఏళ్లకు కడుపు నిండా తిండి పెట్టేందుకు, పేదోళ్లకు కడుపు నిండా తిండి పెట్టేందుకు తమ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం సన్నబియ్యం పథకాన్ని ఈ ఉగాది పర్వదినాన ప్రారంభించామన్నారు. సన్న బియ్యాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక మంచి దినం, పర్వదినం ఉగాది, అదే విధంగా మనకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ గడ్డ మీద ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదే విధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు వారందరిద్దరికి, రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చాలా పండగ వాతావరణం మన మొత్తం మహబూబాబాద్ జిల్లాలో ఏర్పడతాం. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ప్రతి పంపిణీ వ్యవస్థ రేషన్ షాపులలో ప్రతి పేదోడికి 6 కిలోల బియ్యం మనం ఇవ్వాలి.